ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు 45 to 55 ఉన్న వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటారు? ఇంకొకసారి 55 దాటింది అని అంటే మన చేతిలో ఏం లేనట్టు. ఎక్స్పెరిమెంట్ చేయకూడదు ఇంకా అక్కడ అంతే, రిటైర్మెంట్ అనే గృహ ప్రవేశానికి సిద్ధమైనట్టు 55 దాటితే. సో ఈ 45 to 55 అనేది చాలా క్రూషియల్. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఇంతకు ముందు అసలు 35 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉండాలి అంటానికి ఒక వీడియో ఆల్రెడీ చేసాం. ఇప్పుడు 45లోకి వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోతూ ఉంటారు, ఇంటర్మీడియట్ లోకి వస్తూ ఉంటారు, లేదా ఇంటర్మీడియట్ లోకి అయిపోతూ ఉంటారు, గ్రాడ్యుయేషన్ లోకి వెళ్తారు. కొంతమంది పేరెంట్స్ కి అయితే పిల్లలు ఆల్మోస్ట్ పెళ్లిళ్ళ ఏజ్ కూడా వచ్చేస్తుంటారు. అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి లైఫ్ లో. ఇంతకు ముందు మనకి 45 కంటే ముందు ఎప్పుడో ఒకసారి జీవితంలో ఒక పండుగ జరిగేది. 45 దాటింది అని అంటే ప్రతి సంవత్సరం ఒక పండుగ. పిల్లలు ఇంటర్ అయిపోతే ఇంజనీరింగ్ లోకి వెళ్తారు, అదొక పండుగ. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజులు పెద్ద ఎత్తున ఉంటాయి, అదొక పండుగ. లక్షల ఫీజులు. తర్వాత వెంటనే పిల్లలు పీజీలు అంటారు, ఆ తర్వాత పెళ్లిళ్ళు అంటారు. సో ఎవ్రీ ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఫెస్టివలే. సో ఇక్కడికి వచ్చేసరికి మన చేతుల్లో సహజంగా ఉన్న డబ్బుల్ని ఎక్కువగా బర్న్ చేస్తూ ఉంటాం. సో ఈ టైంలో మనం చాలా విషయాలు ట్రాక్ చేసుకోవాలి. సహజంగా ఇంత ఫాస్ట్గా ఖర్చు పెట్టేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని సరిగ్గా ట్రాక్ చేయకపోతే దెబ్బలు ఎక్కువగా తగిలే అవకాశాలు ఉంటాయి.